హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. వాట్ ఏ మ్యాచ్! క్రంచ్ సిచ్యుయేషన్లో ఎలా ఆడాలో తెలిసినటువంటి టీం కాబట్టే 5-టైమ్ ఛాంపియన్, డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్నటువంటి సిఎస్కే మరొక క్రూషియల్ మ్యాచ్లో జోరు మీద ఉన్నటువంటి పంజాబ్ మీద విజయాన్ని సాధించుకొని 12 పాయింట్స్ తోటి టేబుల్లో థర్డ్ ప్లేస్కి ఎగబాకింది. మరొకవైపు పంజాబ్ ప్రత్యర్థిని కనీసం 180-185 చేస్తుందనేటువంటి పరిస్థితి నుంచి 167కి కంటెంట్ చేసి కూడా ఓటమి పాలై 8th ప్లేస్లోకి పడిపోయింది. ఆల్మోస్ట్ పంజాబ్ అవకాశాలు సన్నగిలినట్టే. కేవలం ముంబై అండ్ గుజరాత్ టైటాన్స్ కన్నా పైన నిలబడింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై ఎప్పట్లాగానే అజింక్య రహానే తడబాటుతోటి మొదట్లోనే వికెట్ని కోల్పోయింది. ఈ రోజున సిఎస్కే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. డారెల్ మిచెల్ నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చాడు. క్రూషియల్ పార్ట్నర్షిప్ విత్ హిస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అంత భారీ స్కోర్ చేయలేదు, బట్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ 32 రన్స్. ఈవెన్ డారెల్ మిచెల్ 19 balls 30 runs. అక్కడ ఇన్నింగ్స్ కుదురు పడుతున్నటువంటి సమయంలో పంజాబ్ బౌలర్స్ సమిష్టిగా రాణించారు. పర్టికులర్గా రాహుల్ చహర్ 3 wickets, హర్షల్ పటేల్ 2 wickets, ఈవెన్ పెనల్టిమేట్ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలాగనే బ్రార్ 3 wicket. ఈ రోజున ధోని డకౌట్ అయ్యాడు. బట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రవీంద్ర జడేజా 26 balls 43 runs. వెరీ వెరీ వాల్యుబుల్ అండ్ వైటల్ ఇన్నింగ్స్ జడేజా బ్లేడ్ నుంచి. అలాగనే బౌలింగ్లో కూడా రాణించి కీలకమైనటువంటి 3 wicketలని 4 overs కేవలం 20 runs ఇచ్చి 3 wickets. ఈ సీజన్లో సెకండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్. వై జడేజా ఈజ్ సో గ్రేట్ అనేటువంటి దాన్ని ప్రూవ్ చేస్తూ అద్భుతమైనటువంటి ఆల్రౌండ్ షో. పర్టికులర్గా ఆన్ టాప్ ప్రభ్సిమ్రాన్ సింగ్ వికెట్ని తీసుకోవటం, అలాగనే అశుతోష్ శర్మ వికెట్ని కూడా తీసుకోవటం చాలా చాలా కీలకం. నేను మొదటి నుంచి కూడా సిఎస్కేకి సంబంధించినటువంటి ప్రివ్యూలో చెప్తూనే ఉన్నాను, శాంట్నర్ని ఎందుకో సిఎస్కే పక్కన పెడుతోంది. బట్ శాంట్నర్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ ప్లేయర్, ఖచ్చితంగా 11లో ఉండాలి అని. అలాగనే ఈ రోజున శాంట్నర్ని 11లో తీసుకున్నాడు, కావాల్సినటువంటి రిజల్ట్ని ఇచ్చాడు. పర్టికులర్గా శశాంక్ సింగ్ ద మ్యాన్ ఇన్ ఫామ్, అతని వికెట్ని తీయడంతో సిఎస్కే విజయావకాశాలు మెరుగుపడ్డాయి. సో కాబట్టి తన ప్లేస్కి జస్టిస్ చేసినటువంటి శాంట్నర్, మనకు మొయిన్ అలీ కొంత ధాటిగా ఆడేటువంటి ప్రయత్నం కానీ విఫలం చెందాడు. బౌలింగ్ అయితే ఇవ్వలేదు అతనికి. మొట్టమొదటే దేశ్పాండే ఫ్లూ ఫీవర్ నుంచి బయటకు వచ్చి ఇమ్మీడియట్గా తన ఫస్ట్ ఓవర్లోనే కీలకమైనటువంటి 2 wicketలని జానీ బేర్స్టో అండ్ రీలీ రోసో ఇద్దరిని అవుట్ చేయడం ద్వారా మొదట్లోనే పంజాబ్కి గట్టి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత దాదాపు అయిపోయిందేమో అనుకునేట్టుగా కోర్స్ ప్రభ్సిమ్రాన్ అండ్ శశాంక్ సింగ్ కొంతసేపు పోరాడారు. ఆ తర్వాత హర్ప్రీత్ బ్రార్ అండ్ రాహుల్ చహర్ వర్ గివెన్ లైసెన్స్ టు గో ఫర్ కిల్. దాంతో ధాటిగా బ్యాట్ జుల్పించి కొన్ని పరుగుల్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రకంగా అటు విజయం యొక్క అంతరాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ చివరిలో రబాడా కూడా కొంత పరుగుల్ని సాధించాడు. దీపక్ చహర్ పెనల్టిమేట్ ఓవర్, రాహుల్ చహర్ని క్లీన్ బౌల్ చేయడంతో ఆల్మోస్ట్ మిణుకుమంటూ ఉన్నటువంటి ఆశలు కూడా అడుగంటాయి పంజాబ్కి. ఓవరాల్గా అంత పెద్ద టోటల్ కాకపోయినా కూడా చెన్నై బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కీలకమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోగలిగింది డిఫెండింగ్ ఛాంపియన్. గ్లీసన్ ఒక్కడే పరుగుల్ని ధారాళంగా సమర్పించాడు వితౌట్ వికెట్. బట్ చెన్నై బౌలర్లు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యతగా బౌలింగ్ చేయడంతో కీలకమైనటువంటి 28 runs విక్టరీని అందుకోగలిగింది చెన్నై. దాంతో వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా కొద్దిగా మెరుగుపడింది. ప్రస్తుతానికి ప్లే ఆఫ్ టేబుల్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అటు ఫస్ట్ ప్లేస్ ఆర్ఆర్ని, అలాగనే సెకండ్ ప్లేస్ కేకేఆర్ని కనుక మినహాయించినట్లయితే మిగిలినటువంటి టీములు ఒక మ్యాచ్లో 12 points తోటి పైకి రావటం, మళ్ళీ ఆ తర్వాత ఇంకో టీం గెలిచి దాన్ని దాటి ముందుకెళ్ళడం, ఈ రకంగా చక్కటి మ్యూజికల్ చైర్ అయితే నడుస్తుంది. ఫైనల్గా ప్లే ఆఫ్లోకి ఎవరు వెళ్తారు అనేటువంటిది రేపు ఎస్ఆర్హెచ్ కనుక ముంబై మీద గెలిచేట్లయితే మళ్ళీ తిరిగి ఎస్ఆర్హెచ్ టాప్ 4లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సిఎస్కేకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3కి 3 కనుక గెలిచేట్లయితే నో డౌట్
రాయల్గా 18 పాయింట్స్ తోటి టాప్ ఆర్ సెకండ్ ప్లేస్ని సాధిస్తుంది. కానీ రెండింటిని గెలిచి ఒకటి ఓడిపోయినా కూడా ఈక్వేషన్స్ మళ్ళా కొద్దిగా క్లిష్టంగానే మారుతాయి. సో 17th ఎడిషన్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎంటర్టైన్మెంట్ అండ్ టెన్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.